కృష్ణా జిల్లా గుడివాడను బుడమేరు ముంచెత్తింది. నందివాడ మండలం పుట్టగుంట దగ్గర బుడమేరుకి వరద పెరిగింది. నిన్న వంతెన వరకే ఉన్న నీరు ఇప్పుడు కిలోమీటర్ మేర పెరిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివీడు, తిరువూరు వరకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రానికి బుడమేరుకి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. బుడమేరు దగ్గర వరద నీటికి అడ్డుపడిన గుర్రపు డెక్కని ప్రొక్లైనర్ సాయంతో తొలగిస్తున్నారు. బుడమేరు వరదతో నందివాడ మండలంలోని గ్రామాలు ముంపునకి గురయ్యాయి. చిన్నలింగాల, పేదలింగాల, చేదుర్తిపాడు, అరిపిరాల, రామాపురం, లక్ష్మీ నరసింహాపురం గ్రామాలు నీట మునిగాయి. వరద ఉధృతి అయితే ఇంకా రెండో రోజు కూడా తగ్గని పరిస్థితి చూడొచ్చు. బుడమేరు గండి పడటంతో ఆ సింగనగర్ పరిసర ప్రాంతాలుగా ఉన్నటువంటి పాయికాపురం, కండ్రిక, వాంబే కాలనీ అసలు రెస్క్యూ టీములు కూడా ఇప్పటి వరకు చేరుకొని దారుణ పరిస్థితి కూడా ఉంది. నిన్నటి నుంచే ఆ ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళు ఇంకా తమను రక్షించి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తారని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిన్నటి నుండే నిలిచిపోయిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఆచూకీకి సంబంధించి కూడా అంటే ఎక్కడ ఉన్నారనే అంశానికి సంబంధించి వేరే వాళ్ళతో చెప్పడానికి కూడా అవకాశం లేని దారుణమైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనం అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కండ్రిక, నున్న, అదేవిధంగా పాయికాపురం, వాంబే కాలనీలు అయితే స్పష్టంగా కనపడుతుంది. నడుం మేర బుడమేరు అయితే ప్రధాన రహదారులన్నింటిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాలు అయితే వీళ్ళ రెస్క్యూ టీంకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడానికి వెళ్లే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతం మనం నున్న వెళ్లే మార్గం పాయికాపురం నుంచి కండ్రికి చేరుకొని కండ్రికి నుంచి నున్న వెళ్లే ప్రధాన రహదారి మీద కూడా ఉన్నాం. 4 లైన్ల రహదారి మొత్తం కూడా నడుం లోతుల్లో నీళ్లతో అయితే ప్రస్తుతం నిండిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. బుడమేరు వరద ఉధృతి తగ్గని నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాని ఎఫెక్ట్ అనేది మొత్తం సిటీలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు పశ్చిమ నియోజకవర్గం మీద కూడా స్పష్టంగా పడింది. మరోవైపు వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో కేవలం బోట్ల ద్వారా మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాల్సిన పరిస్థితి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే వాళ్ళ బోట్లతో వెళ్లే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. మరోవైపు మచిలీపట్నం నుంచి కూడా కొన్ని బోట్లని ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో వినియోగించడానికి కూడా వచ్చిన నేపథ్యంలో 7 బోట్లు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నాయి. లారీల నుంచి ఆ బోట్లను కిందకి దింపి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోట్లు అయితే చేరుకున్నాయి కానీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు. పూర్తి స్థాయిలో మొత్తం సింగనగర్లోనే 2.5 లక్షల మంది వరకు కూడా ఈ బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయినట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇళ్ల నుండి బయటికి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు, రాని వాళ్ళు ఇంకా ఆ ఇళ్లలోనే చిక్కుకున్న పరిస్థితుల నేపథ్యంలో తమను ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారని అయితే వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకురావాలని చెప్పి కోరుతూ కూడా రెస్క్యూ టీంని ఇక్కడ ప్రాధాయపడుతున్న దృశ్యాలు అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఉన్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా పెరగాల్సిన అవసరం అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. చూడొచ్చు కొంతమంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎవరినైనా అక్కడ తాళ్ల సాయంతో చిక్కుకున్న వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వరద ఉధృతి అయితే ఏమాత్రం కూడా తగ్గని నేపథ్యంలో ప్రస్తుతం ఆ బుడమేరు ఎఫెక్ట్ అనేది మనకి స్పష్టంగా సిటీ మీద అయితే కనబడుతుంది. వీళ్ళందరికీ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడానికి సంబంధించి కూడా వర్షం కూడా కొంత అడ్డంకిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో బుడమేరు పొంగి పొర్లుతూ ఉంది. అన్ని ప్రాంతాలని కూడా జల దిగ్బంధనం కూడా చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కనీసం ఈ వరద ఉధృతికి ఒక అడుగు కూడా ముందుకు వేసి నడవలేని పరిస్థితి చూడొచ్చు. ఎంత ఫ్లోటింగ్తో ఈ వరద బుడమేరు నుంచి ముందుకు వెళ్తుందనేది మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో కేవలం బోట్ల ద్వారా మాత్రమే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లేకపోతే హెలికాప్టర్ ద్వారా మాత్రమే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే వీలున్న నేపథ్యంలో ఆ దిశగా ప్రస్తుతం అయితే ఈ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి. వాళ్ళు నిన్నటి నుంచి తాగునీరు, తినడానికి తిండి లేక ఎక్కడైతే చిక్కుకున్నారో ఆ ఇళ్లల్లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాలో కనబడతా ఉంది. 20% శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.